హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు శ్రీరామ్ సైన్స్ హైదరాబాద్. నా పేరు వివేక్. ఐఎమ్ ఫ్యాకల్టీ ఆఫ్ హిస్టరీ. ఇవాళ మనము సెకండ్ చాప్టర్ ఆఫ్ ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ డిస్కస్ చేద్దాం. అదేంటి అంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. దాన్ని షార్ట్ ఫామ్ లో ఐవిసి అని రాస్తాను. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. మనం ఇంతకు ముందు చాప్టర్స్ లో వీ హ్యావ్ డిస్కస్డ్ అబౌట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కల్చర్స్ దట్ ఎగ్జిస్టెడ్ ఇన్ ఇండియా. స్టోనేజ్ కల్చర్స్ అంటే ఓల్డ్ స్టోనేజ్ కల్చర్, మిడిల్ స్టోనేజ్ కల్చర్, నియో స్టోనేజ్ కల్చర్. ఆ నియో స్టోనేజ్ కల్చర్ లోనే ఇంకో కొత్త రకమైన కల్చర్ పుట్టిందని కూడా చెప్పాను. అదే చాల్కోలిథిక్ కల్చర్. ఇప్పుడు మనం సివిలైజేషన్ లోకి వస్తున్నాము. దిస్ ఇస్ ద ఏన్షియంట్ మోస్ట్ సివిలైజేషన్ ఆఫ్ ఇండియన్ సబ్ కాంటినెంట్. ప్లీజ్ రిమెంబర్ దట్ పాయింట్. ఇండియన్ సబ్ కాంటినెంట్ కి చెందిన ancient most civilization is IVC. So this is the ancient most civilization of Indian subcontinent. So we are discussing about Indus Valley civilization, and first important fact మనం ఏంటి దాని గురించి నేర్చుకోవాల్సింది ancient most civilization అంటే earliest civilization of Indian subcontinent. సబ్కాంటినెంట్ అంటే ఏంటో కూడా మనం ప్రీవియస్ క్లాసెస్ లో డిస్కస్ చేసాము. అయితే ఈ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, ఇది యాక్చువల్లీ సివిలైజేషన్, ఈ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అనే టర్మ్ ఎవరు కాయిన్ చేశారు అంటే ఇట్ వాజ్ జాన్ మార్షల్. ఈయన he was the head of the archaeological department when the ruins or the remnants of Indus Valley civilization were excavated. So remember his name. John Marshall used the first word. He termed it as Indus Valley civilization. He was the earliest person to term it as Indus Valley civilization. అయితే ఈ టైం పీరియడ్ ఇది ఎప్పటి నుండి ఎప్పటి వరకు ఉంది? ఈ ఐవిసి, ఈ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఎప్పటి నుండి ఎప్పటి వరకు ఉంది అంటే ఇట్ వాజ్ ఫ్రమ్ 2500 టు 1750 BC అప్రాక్సిమేట్లీ. చాలా రిఫరెన్స్ మెటీరియల్స్ లో చాలా టైం పీరియడ్స్, వేరియింగ్ టైం పీరియడ్స్ మీరు చూస్తారు. అది చాలా కన్ఫ్యూజింగ్ గా ఉంటాయి. సో ఎప్పుడైతే ఈ ఏన్షియంట్ కానీ మిడివల్ కానీ హిస్టోరియన్స్ చెప్పింది మనం నేర్చుకోవాలి, కానీ కొన్ని చాలా కన్ఫ్యూజింగ్ ఉంటాయి. ఆ టైం పీరియడ్ లో మనం ఏం చేయాలంటే వి షుడ్ గో విత్ ద ఒపీనియన్ గివెన్ బై మెజారిటీ ఆఫ్ ద హిస్టోరియన్స్. అంటే మెజారిటీ ఆఫ్ ద హిస్టోరియన్స్ దేన్ని యాక్సెప్ట్ చేస్తున్నారో దాంతోనే వెళ్ళాలి. అయితే ఈ టైం పీరియడ్ పైన కూడా చాలా థియరీస్ ఉన్నాయి. ఇది ఆ టైం నుండి ఈ టైం వరకు ఉంది అని ఒక్కొక్క టైం పీరియడ్ ఇవ్వడం జరిగింది. బట్ దిస్ ఇస్ ద మోస్ట్ యాక్సెప్టెడ్ టైం పీరియడ్. అండ్ దీన్ని క్లాసిఫై చేసిన మనిషి చాలా పాపులర్ హిస్టోరియన్. హీ వాజ్ ఆర్ఎస్ శర్మ. అయితే దీన్ని ఐవిసి అని పిలిచింది ఫస్ట్ జాన్ మార్షల్. And R.S. Sharma classified the time period, and this is the most accepted time period when Indus existed అనేది 2500 to 1750 BC, and ఇది ancient most civilization of Indian subcontinent. This is the ancient most civilization of Indian subcontinent. అయితే దీన్ని ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అని ఎందుకు పిలవడం జరిగింది? వై ద నేమ్? జాన్ మార్షల్ ఆ పేరు ఎందుకు యూజ్ చేయడం జరిగింది అంటే ఈ సివిలైజేషన్ పుట్టింది ఇండస్ అండ్ ఇట్స్ ట్రిబ్యూటరీస్ దగ్గర పుట్టి తర్వాత డిఫరెంట్ రీజన్స్ కి ఎక్స్పాండ్ అవ్వడం జరిగింది. సో దిస్ సివిలైజేషన్ ఎమర్జ్డ్ అక్రాస్ ద రివర్స్ ఇండస్ అండ్ ఇట్స్ ట్రిబ్యూటరీస్. దాని తర్వాత ఇట్ గాట్ స్ప్రెడెడ్ టు డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీ. తర్వాత స్ప్రెడ్ అయింది డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ఇండియన్ సబ్ కాంటినెంట్ అని చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు ఇన్ దట్ కాంటెక్స్ట్ మనము మరి ఈ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఇండియన్ సబ్ కాంటినెంట్ లో ఉంటే మరి వరల్డ్ అంతా సివిలైజేషన్స్ లేవా? ఒకవేళ ఉన్నాయా? అవి ఏంటి మనం చూద్దాం. ఐఎమ్ రబ్బింగ్ దిస్. సో ఇప్పుడు మనం ఇండియన్ సబ్ కాంటినెంట్ కి సంబంధించి ఆ టైం పీరియడ్ లో ఐవిసి ఉన్నట్టయితే అది ఎక్కడ ఫ్లరిష్ అయింది? ఇండస్ అండ్ ఇట్స్ ట్రిబ్యూటరీస్. ఇట్ ఫ్లరిష్డ్ అక్రాస్ ఇండస్ అండ్ ఇట్స్ ట్రిబ్యూటరీస్ అని చెప్పాను. అయితే మరి దాని కాంటెంపరీ సివిలైజేషన్స్ ఏంటి అంటే మెసోపొటామియన్ సివిలైజేషన్, అండ్ మనకి ఈజిప్షియన్ సివిలైజేషన్, చైనీస్ సివిలైజేషన్, అంతేకాకుండా గ్రీస్, టర్కీ, పర్షియా ఎట్సెట్రా.
ఇవన్నీ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సివిలైజేషన్స్ దట్ వర్ కాంటెంపరీ అనమాట ఐవిసి తోని. సో ఐవిసి ఇస్ ద ఏన్షియంట్ మోస్ట్ రిలేటెడ్ టు ఇండియన్ సబ్ కాంటినెంట్. ఇట్ ఫ్లరిష్డ్ అక్రాస్ ద రివర్స్ ఇండస్ అండ్ ఇట్స్ ట్రిబ్యూటరీస్, అండ్ ఇట్స్ కాంటెంపరీ సివిలైజేషన్స్ వర్ మెసోపొటామియన్, ఈజిప్షియన్, చైనీస్, గ్రీస్, టర్కీ అండ్ పర్షియా. అయితే ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఈ 4 ఇండస్ తో కలిపి ఈ 4 మేజర్ సివిలైజేషన్స్ చాలా వాస్ట్, చాలా పెద్దవి. ఇవేమో మైనర్ సివిలైజేషన్స్ అని చెప్పాలి. అయితే ఆ మైనర్ సివిలైజేషన్స్ ని పక్కన పెడితే పెద్ద పెద్ద సివిలైజేషన్స్ అన్ని కూడా ఇదైతే ఎట్లా ఇండస్ అండ్ ట్రిబ్యూటరీస్ అక్రాస్ ఫ్లరిష్ అయ్యి తర్వాత డిఫరెంట్ పార్ట్స్ కి స్ప్రెడ్ అయిందో, ఈ మేజర్ సివిలైజేషన్స్ కూడా ఈ 3 కూడా దే ఫ్లరిష్డ్ అక్రాస్ గ్రేట్ రివర్స్ ఆఫ్ ద వరల్డ్. అవి ఏంటి అంటే ఈ మెసోపొటామియన్ ఎక్కడ ఉంది అంటే ఇరాక్ లో పుట్టింది. అండ్ ఇది ఎక్కడ పర్టికులర్ గా అంటే అక్రాస్ ద రివర్స్ యూఫ్రేట్స్ అండ్ టైగ్రిస్. యూఫ్రేట్స్ అండ్ టైగ్రిస్ రివర్స్ అక్రాస్ ఎమర్జ్ అవ్వడం జరిగింది ఈ మెసోపొటామియన్ సివిలైజేషన్. అండ్ ఈజిప్షియన్ సివిలైజేషన్ కి వస్తే మనకందరికి చాలా తెలిసిన రివర్, ఇట్ ఈస్ ద లెందియస్ట్ రివర్ ఆఫ్ ద వరల్డ్, దట్ ఈస్ నైల్. సో దిస్ వాజ్ బోర్న్ అక్రాస్ నైల్. అండ్ చైనీస్ సివిలైజేషన్ వాంగ్ హో, దీన్నే ఎల్లో రివర్ అని కూడా అంటారు బికాస్ ఆఫ్ ఇట్స్ కలర్. అండ్ దీన్నే సారో ఆఫ్ చైనా అని కూడా అంటారు, భయంకరమైన ఫ్లడ్డింగ్స్ జరుగుతాయి అనమాట. సో ఆల్ దీస్ మేజర్ సివిలైజేషన్స్ దే ఫ్లరిష్డ్ అక్రాస్ గ్రేట్ రివర్స్ ఆఫ్ ద వరల్డ్. Indus across Indus and its tributaries, Mesopotamian in Iraq across Euphrates and Tigris, Egyptian across Nile River in Egypt, and Chinese across వాంగ్హో రివర్ ఇన్ చైనా. అయితే ఈ ఇండస్ పీపుల్ కి ఎవరితోని బాగా కమర్షియల్ కల్చరల్ కాంటాక్ట్స్ ఉన్నాయంటే ఇన్ జనరల్ అన్ని సివిలైజేషన్స్ తోని దే హ్యాడ్ కమర్షియల్ అండ్ కల్చరల్ కాంటాక్ట్స్. దాదాపు ఇన్ జనరల్ అనే వర్డ్ యూజ్ చేస్తున్నా, అందరితో ఉండేవి. కానీ పర్టికులర్ గా ఎవరితో ఎక్కువ ఉండేవి అంటే మెసోపొటామియన్ సివిలైజేషన్ తోని ఎక్కువ ఉండేవి. సో ఇండస్ పీపుల్ షేర్డ్ కమర్షియల్ అండ్ కల్చరల్ కాంటాక్ట్స్ విత్ రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ ఇన్ జనరల్. But in particular, they had more cultural and commercial contacts with Mesopotamia. Okay, I'm rubbing this. So, ఇప్పుడు మనం చూడబోయే నెక్స్ట్ సబ్ టాపిక్ ఏంటి అంటే ద జాగ్రఫీ. సో అది ఎక్కడి నుండి ఎక్కడి వరకు ఉండేది, ఏది మన ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, దాని ఎక్స్టెంట్ ఎంత అంటే ఇప్పుడు నేను చెప్పే బౌండరీస్ నార్థన్ మోస్ట్ బౌండరీ, వెస్టర్న్ మోస్ట్, ఈస్టర్న్ మోస్ట్ అండ్ సదర్న్ మోస్ట్ బౌండరీస్, ఇవి డైనమిక్. ఇవాళ ఉండొచ్చు, రేపు ఇంకా ముందుకు పోవచ్చు సివిలైజేషన్, ఎందుకంటే ఎక్స్కవేషన్స్ ఇంకా జరుగుతున్నాయి. సో ఇట్ ఈస్ సబ్జెక్టెడ్ టు ద ఆర్కియాలజికల్ ఎక్స్కవేషన్స్ దట్ ఆర్ స్టిల్ గోయింగ్ ఆన్. రేపు పొద్దున కూడా చేంజ్ అవ్వచ్చు. ఈ బౌండరీస్ అన్ని కూడా డైనమిక్ బౌండరీస్. అయితే ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడున్న బౌండరీస్ ఏంటి అంటే నార్త్ లో ఇట్ ఎక్స్టెండెడ్ అప్ టు a place called Mand. This is on the banks of river Chenab, Jammu and Kashmir. అక్కడ దాకా స్ప్రెడ్ అయింది. అండ్ ఇన్ ద వెస్ట్ ఇట్ ఎక్స్పాండెడ్ అప్ టు సుట్కెజెండార్. ఇది ఎక్కడ ఉంది అంటే ఇరాన్ పాకిస్తాన్ బార్డర్ లో ఉంటుంది. చూడండి ఎంత వాస్ట్ సివిలైజేషన్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. నార్త్ లో జమ్మూ అండ్ కాశ్మీర్, వెస్ట్ లో బార్డర్ బిట్వీన్ ఇరాన్ అండ్ పాకిస్తాన్. అయితే ఇది ఏ రివర్ పైన ఉంది ఈ సుట్కెజెండార్ అంటే దస్ట్ అనే రివర్ పైన ఉంటది ఈ ప్లేస్. అండ్ మన సదర్న్ మోస్ట్ బౌండరీ చూసినట్టయితే నేను అందుకనే చెప్పాను ఇండస్ అనేది initially it emerged across Indus and its tributaries, later got spreaded to other regions. So this is the current extent of Indus Valley civilization. రేపు పొద్దున బౌండరీస్ చేంజ్ అవ్వచ్చు. సదర్న్ మోస్ట్ పాయింట్ వచ్చి దైమాబాద్. ఎక్కడుంది అంటే మహారాష్ట్ర దాకా ఉంది ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. ఇట్ ఈస్ లొకేటెడ్ ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ రివర్ ప్రవరా. అయితే ఈ చెనాబ్ ఏంటి అంటే ఇట్స్ అ ట్రిబ్యూటరీ ఆఫ్ ఇండస్. మనకు అందరికి తెలిసిందే. ఈ ప్రవరా రివర్ ఈస్ అ ట్రిబ్యూటరీ ఆఫ్ గోదావరి. గుర్తుంచుకోండి, ఇది మీకు జాగ్రఫీకి కూడా పనికొస్తుంది. సో నార్థన్ మోస్ట్ బౌండరీ, వెస్టర్న్ మోస్ట్ బౌండరీ, సదర్న్ మోస్ట్ బౌండరీ అండ్ ఈస్టర్న్ మోస్ట్ బౌండరీ ఆలంగీర్పూర్. ఎక్కడుంది ఇది అంటే ఉత్తరప్రదేశ్. ఇట్ ఈస్ లొకేటెడ్ ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ రివర్ ఇందన్ రివర్. దిస్ ఈస్ ద ట్రిబ్యూటరీ ఆఫ్ యమునా.
సో దీస్ ఆర్ ద బౌండరీస్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. చూడండి ఎంత పెద్ద సివిలైజేషన్. సో ఇది ఇంకా ముందుకు కూడా వెళ్ళొచ్చు. సో ఇప్పుడు ఇవి బౌండరీస్ అని ఎలా పిలుస్తున్నా అంటే ఈ పాయింట్ తర్వాత ప్రస్తుతానికైతే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ కి సంబంధించి ఎటువంటి రెమినెంట్స్ దొరకలేదు. ఫ్యూచర్ లో దొరకచ్చు, బౌండరీస్ కూడా చేంజ్ అవ్వచ్చు. సో ఇంత వాస్ట్ సివిలైజేషన్ ఇది చూస్తే మన ఇండస్ కి కాంటెంపరీ సివిలైజేషన్స్ ఏంటి? మెసోపొటామియన్, ఈజిప్షియన్, చైనీస్, గ్రీస్, పర్షియన్, అవేమో చిన్న చిన్న బుడ్డి సివిలైజేషన్స్. కాబట్టి మేజర్ సివిలైజేషన్స్ ఏంటి? మెసోపొటామియన్, చైనీస్ అండ్ ఈజిప్షియన్ సివిలైజేషన్. సో అన్నిట్లలో చూసినట్టయితే Indus was the undoubtedly largest civilization among its contemporaries. అంటే ఇండస్ తో పాటు ఏవైతే సివిలైజేషన్స్ ఆ టైంలో వరల్డ్ లో ఉన్నాయో వాటన్నిట్లలో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ చాలా పెద్దది. అది ఎట్లా చెప్తున్నాం? లుకింగ్ ఎట్ దిస్ బౌండరీస్ అండ్ దే కెన్ చేంజ్ ఇన్ ద ఫ్యూచర్ ఆల్సో. మరి అర్లియస్ట్ సివిలైజేషన్, దీని కూడా చాలా థియరీస్ ఉన్నాయి. అర్లియస్ట్ ఏది? అన్ని సివిలైజేషన్ కి సంబంధించిన హిస్టోరియన్స్ వాళ్ళ సివిలైజేషన్స్ ని గ్లోరిఫై చేసుకుంటూ వాళ్ళదే ఫస్ట్ అని చెప్పడం జరిగింది. కానీ వీ హ్యావ్ టు గో విత్ ద మోస్ట్ యాక్సెప్టెడ్ ఒపీనియన్. అకార్డింగ్ టు ద మోస్ట్ యాక్సెప్టెడ్ ఒపీనియన్, అర్లియస్ట్ ఈజ్ మెసోపొటామియన్. This is considered as earliest civilization, Mesopotamian. తర్వాత మెల్లమెల్లగా అన్ని పార్ట్స్ లో కొన్ని సివిలైజేషన్స్ వచ్చేసాయి. సో మోస్ట్ యాక్సెప్టెడ్ ఒపీనియన్ ప్రకారం మెసోపొటామియా ఇస్ ద ఎర్లియస్ట్ అండ్ లుకింగ్ ఎట్ ద బౌండరీస్ ఇండస్ ఇస్ ద లార్జెస్ట్ అమాంగ్ ఇట్స్ కాంటెంపరరీ సివిలైజేషన్. అయితే ఈ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ని నిర్మించిన వాళ్ళు ఎవరు? హూ బిల్ట్ దిస్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్? మనము స్టోనేజ్ కల్చర్స్ లో చూసినట్టయితే మెసోలిథిక్ ఎరాలో ఒక చాలా అద్భుతమైన డెవలప్మెంట్ జరిగింది. చార్ల్స్ డార్విన్ దాన్ని అడ్వాన్స్డ్ స్టేజ్ ఇన్ ద హ్యూమన్ ఎవల్యూషన్ అని పిలవడం జరిగిందని చెప్పాను. దట్ ఈస్ ఎమర్జెన్స్ ఆఫ్ హోమోసేపియన్స్. సో డెఫినెట్లీ హోమోసేపియన్సే ఈ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ని కూడా కట్టడం జరిగింది. మనమంతా కూడా హోమోసేపియన్సే. అండ్ ఇట్ ఈస్ అ నేమ్ ఆఫ్ అ స్పీషీస్ కాబట్టి స్పీషీస్ ఈజ్ అగైన్ డివైడెడ్ ఇన్ టూ డిఫరెంట్ రేసెస్. చాలా బాగా గుర్తుంచుకోవాలి. ఇది హోమోసేపియన్స్ అనేది ఒక నేమ్ ఆఫ్ అ స్పీషీస్. అందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రేసెస్ ఉండేవి. అయితే ఇక్కడ నేను రబ్ చేస్తున్న హూ బిల్డ్ ఐబిసి అంటే మోడర్న్ థింకింగ్ మ్యాన్ ఆర్ హోమోసేపియన్స్ అన్డౌటెడ్లీ. బట్ దే బిలాంగ్ టు డిఫరెంట్ రేసెస్. అయితే కొన్ని రేసెస్ మనం చూద్దాము. ఏవైతే డామినెంట్ ఉన్నాయో, ఏవైతే ఎక్కువ నంబర్ లో ఉన్నాయో అవి మంగోలాయిడ్స్, ప్రోటో ఆస్ట్రలాయిడ్స్, మెడిటరేనియన్స్ ఎట్సెట్రా. అయితే దీనిలో నేను కొంచెం అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇస్తా. మంగోలాయిడ్స్ అంటే ఎట్లా ఉంటారు అంటే పీపుల్ విత్ స్పైకీ హెయిర్. ఓకే, స్పైక్స్ లాగా ఉంటది హెయిర్. దే లుక్ లైక్ ప్రెసెంట్ డే చైనీస్. ఓకే, ప్రోటో ఆస్ట్రలాయిడ్స్ దే ఆర్ ద పీపుల్ హూ హ్యావ్ వూలీ హెయిర్. ఉంగరాలుగా ఉంటది. అండ్ దే లుక్ లైక్ ప్రెసెంట్ డే ఆఫ్రికన్ నీగ్రోస్. సో మంగోలాయిడ్స్ లుక్ లైక్ చైనీస్, ప్రోటో ఆస్ట్రలాయిడ్స్ లుక్ లైక్ ప్రెసెంట్ డే ఆఫ్రికన్ నీగ్రోస్. మరి ఈ రేస్ మెడిటరేనియన్ అని ఎందుకు అంటారంటే వీళ్ళు మెడిటరేనియన్ కోస్ట్ నుండి రావడం జరిగింది. అండ్ ఎస్, పీపుల్ మూవ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. అది మనం అంతా స్టోనేజ్ కల్చర్స్ లో చూసాం. సో ఈ రేస్ ఇక్కడికి వచ్చి సెటిల్ అయింది ఐబిసి లో, మెడిటరేనియన్ రేస్. అయితే వీళ్ళు దీస్ ఆర్ ద పీపుల్ విత్ వేవీ హెయిర్, స్పైకీ హెయిర్, వూలీ హెయిర్. వేవీ హెయిర్ అంటే వేవ్స్ మాదిరిగా ఉంటుంది అనమాట వీళ్ళ హెయిర్. అండ్ దీస్ మెడిటరేనియన్స్ దే లుక్ లైక్ ద ప్రెసెంట్ డే సౌత్ ఇండియన్స్. అండ్ దీస్ పీపుల్ యూస్ టు స్పీక్ అ లాంగ్వేజ్ కాల్డ్ ద్రవిడ. అందుకనే ద్రవిడియన్ అనే పేరు ఎమర్జ్ అవ్వడం జరిగింది. ద్రవిడ ఈజ్ అ లింగ్విస్టిక్ టర్మ్, అంటే లాంగ్వేజ్ కి చెందింది. రేస్ వచ్చి మెడిటరేనియన్ రేస్. అంటే ఎన్నో సంవత్సరాల ముందు ఈ రేస్ అనేది మెడిటరేనియన్ రీజియన్ నుండి ఇక్కడికి వచ్చి ఇండియన్ సబ్ కాంటినెంట్ లో సెటిల్ అవ్వడం జరిగింది. సో ఆల్ టుగెదర్ మనం చూసినట్టయితే డిఫరెంట్ రేసెస్. ఇవాళ కూడా చాలా రేసెస్ ఉన్నాయి ఇండియాలో, చాలా ఎథనిక్ గ్రూప్స్ ఉన్నాయి, మీకు తెలియంది కాదు. అండ్ వీ హ్యావ్ వండర్ఫుల్ కాన్సెప్ట్ ఇన్ ఇండియా దట్ ఈస్ కాల్డ్ యాజ్ కో ఎగ్జిస్టెన్స్.
అంటే ఒకరిని రెస్పెక్ట్ చేసుకుంటాం. ఎస్, కొన్ని పరిస్థితులలో చాలా గొడవలు అవుతూ ఉంటాయి, రీజన్స్ పేర్లతోని, రిలీజన్స్ పేర్లతోని, ఫుడ్ హ్యాబిట్స్ తోని, డ్రెస్సింగ్ హ్యాబిట్ చాలా ఉంటాయి. వీ షుడ్ ఫీల్ అషేమ్డ్ ఆఫ్ అవర్ సెల్స్. కానీ ఆ టైంలో చూడండి, డిఫరెంట్ రేసెస్ అయినప్పటికీ దే కో ఎగ్జిస్టెడ్. అంటే మనకి యూనిటీ, ఇంటెగ్రిటీ, డైవర్సిటీ మనకి ఎక్కడి నుండో కాపీ కొట్టిన ఫీచర్ కాదు. ఇప్పుడు మనకి పాలిటీ చదువుతూ ఉంటే కాన్స్టిట్యూషనల్ మేకర్స్ హ్యావ్ టేకెన్ దిస్ కాన్సెప్ట్ ఫ్రమ్ సో అండ్ సో కాన్స్టిట్యూషన్ అని నేర్చుకుంటాం. కానీ వాళ్ళు తీసుకుంది ప్రొసీజర్స్, అంటే ఆ కోడ్స్ తీసుకున్నారు, దాన్ని ఇండియాలో ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుందో అని దాన్ని కొంచెం అమెండ్మెంట్ చేసి ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఫీచర్స్ ఆర్ నాట్ కాపీడ్. పర్టికులర్ గా చెప్పాలంటే చాలా ఫీచర్స్ ఇండియాలోనే ఉన్నాయి. సో ఇదే దానికి నిదర్శనం. యూనిటీ, ఇంటిగ్రిటీ, డైవర్సిటీ అంటే డైవర్సిఫికేషన్ ఆఫ్ రేసెస్, యూనిటీ, అండ్ అది ఎక్కువ కాలం ఉండడమే ఇంటెగ్రిటీ. అది ఎప్పటి నుండో ఉంది, ఏన్షియంట్ టైం పీరియడ్ లో. సో మనం ఇక్కడ ఏం చెప్పొచ్చు అంటే కో ఎగ్జిస్టెన్స్, మ్యూచువల్ రెస్పెక్ట్ ఈస్ డీప్ రూటెడ్ ఇన్ ఇండియన్ సాయిల్. బాగా గుర్తుంచుకోండి. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ ద పీపుల్ హూ బిల్ట్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ టుగెదర్. ఐఎమ్ రబ్బింగ్ దిస్. అయితే ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన నెక్స్ట్ సబ్ టాపిక్ ఏంటి అంటే డిఫరెంట్ నేమ్స్ ఆఫ్ ఐబిసి. ఒకటేమో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, దాన్ని పిలిచిన మనిషి, దాన్ని ఐబిసి అని పిలిచిన మనిషి, ఫస్ట్ టైం ఆ టర్మ్ యూజ్ చేసిన మనిషి జాన్ మార్షల్. ఎందుకు అంటే ఇట్ ఫ్లరిష్డ్ అక్రాస్ ఇండస్ అండ్ ఇట్స్ ట్రిబ్యూటరీస్ అని నేర్చుకున్నాం. అయితే దిస్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ హరప్పన్ సివిలైజేషన్. దీన్ని హరప్పన్ సివిలైజేషన్ అని కూడా పిలుస్తారు. దీన్ని హరప్పన్ సివిలైజేషన్ ఎందుకు అంటారు అంటే హరప్పా వాజ్ ద ఫస్ట్ ఎక్స్కవేటెడ్ సైట్. అందుకనే పాపులర్ గా దీన్ని హరప్పన్ సివిలైజేషన్ అని కూడా పిలుస్తారు. దీన్నే బ్రాంజ్ ఏజ్ సివిలైజేషన్ అని కూడా పిలుస్తారు. ఎందుకు అంటే మళ్ళీ మనం ఇంకోసారి ప్రీవియస్ చాప్టర్స్ లోకి వెళ్ళాలి. కాపర్ వాజ్ ద ఫస్ట్ మెటల్ దట్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, ఇన్ ఎంటైర్ వరల్డ్. ఇట్ వాజ్ అరౌండ్ 3000 BC అని చెప్పా. తర్వాత కాపర్ రిజర్వ్స్ లిమిటెడ్ ఉండడం మూలంగా బ్రాంజ్ అనే మెటల్ తీసుకుని రావడం జరిగింది. అది ఫస్ట్ టైం ఎప్పుడు ఏ టైం పీరియడ్ లో యూజ్ చేశారంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ టైం పీరియడ్ లోనే. ఎప్పుడు అంటే 2500 BC టైం పీరియడ్ లో. సో దీన్ని అందుకే బ్రాంజ్ ఏజ్ సివిలైజేషన్ అని కూడా పాపులర్ గా పిలవడం జరుగుతుంది. అండ్ అంతేకాకుండా దీన్ని ప్రీ హిస్టారిక్ సివిలైజేషన్ అని కూడా అంటారు. నేను ఇది మీకు ఇంట్రడక్షన్ క్లాస్ లోనే చెప్పాను. ఏంటి వాట్ ఈస్ ప్రీ హిస్టరీ అంటే ప్రీవియస్ క్లాసెస్, ప్రీవియస్ వీడియోస్ చూస్తే మీకు అర్థమవుతుంది. దీన్ని మనకి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ కి స్క్రిప్ట్ ఉన్నప్పటికీ వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ ప్రీ హిస్టారిక్ సివిలైజేషన్ బికాస్ ద స్క్రిప్ట్ కుడ్ నాట్ బి డెసిఫర్డ్ కంప్లీట్లీ. ఇప్పటికీ డెసిఫర్ కాలే. అసలు ఈ ఇమేజెస్ ఏంటి, ఈ సింబల్స్ ఏంటి, ఈ సైన్స్ ఏంటి, పీపుల్ అసలు ఎందుకు యూజ్ చేశారు, అసలు ఏంటి వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ ఏంటి, వాళ్ళ ఉద్దేశం ఏంటి, అసలు ఏం తెలియదు ఇప్పటివరకు కంప్లీట్ గా. ఇట్ ఈస్ నాట్ రూల్డ్ అవుట్. సో ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ప్రీ హిస్టారిక్ సివిలైజేషన్. అండ్ ఇంకో పేరు ఉంది, ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ ప్రోటో హిస్టారిక్ సివిలైజేషన్. ప్రోటో హిస్టారిక్ అనే పేరు ప్రోటోటైప్ నుండి వస్తుంది. ఇప్పుడు మనం ఏదైనా కంపెనీ పెట్టి ఏదైనా పెద్ద మెషినరీయో ఏదైనా ప్రోడక్ట్ తయారు చేసేటప్పుడు ఫస్ట్ ఒక ప్రోటోటైప్ అంటే ఒక శాంపుల్ టైప్ మనం చేస్తాం అనమాట. ఆ ప్రోటోటైప్ ఎంత చక్కగా చేస్తామంటే వితౌట్ ఎనీ ఫాల్ట్స్ అది బేస్ చేసుకునే రేపొద్దున ప్రొడక్షన్ ఉంటుంది. అట్లానే ఇండియాలో, ఇండియన్ సబ్ కాంటినెంట్ లో బీయింగ్ ఏన్షియంట్ మోస్ట్ సివిలైజేషన్, ఈ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఇస్ కన్సిడర్డ్ యాజ్ అ ప్రోటోటైప్ for many cultures and civilizations that emerged in India thereafter. చాలా కామన్ ఫీచర్స్ ఉంటాయి అన్నమాట. సో దే గాట్ ఇన్ఫ్లుయెన్స్ విత్ ద ఫీచర్స్ ఆఫ్ ఐబిసి. సో అందుకనే దీన్ని ప్రోటో హిస్టారిక్ సివిలైజేషన్ అని కూడా పిలవడం జరుగుతుంది. అయితే ఇక్కడ మనం డిస్కస్ చేసుకున్నట్టయితే ప్రీ హిస్టారిక్ సివిలైజేషన్ అని చెప్పాను. అది ఎందుకు అంటే ఇండస్ డెఫినెట్ గా స్క్రిప్ట్ ఉంది, మరి ఆ స్క్రిప్ట్ కంప్లీట్ గా డీకోడ్ చేయడం జరగలేదు. అది ఇప్పుడు మనం నేర్చుకుందాము. ఇండస్ స్క్రిప్ట్ ఈస్ ద నెక్స్ట్ సబ్ టాపిక్. ఒకసారి ఇండస్ స్క్రిప్ట్ మనం చూసినట్టయితే ఇది ఎటువంటి స్క్రిప్ట్ అంటే ఇట్ ఈస్ పిక్టోగ్రాఫిక్ స్క్రిప్ట్. పిక్టోగ్రాఫిక్ స్క్రిప్ట్ అయితే అంటే ఏంటి అంటే దీనిలో పిక్చర్స్, ఇమేజెస్, సైన్స్, సింబల్స్ తప్ప ఆల్ఫాబెట్స్ కానీ ఇట్లాంటివి కానీ ఏం లేవు. అయితే ఎందుకు అనేది మనకి ఇంకా తెలియదు. ఓవరాల్ గా ఇప్పుడు జరిగిన రీసెర్చ్ ప్రకారం 400 to 500 బేసిక్ సైన్స్ have been observed.
అంటే ఈ ఇండస్ స్క్రిప్ట్ లో మొత్తం ఓవరాల్ గా 400 to 500, కరెక్ట్ నంబర్ మనకు కూడా తెలియదు, చెక్ చేయాలి బాగా. అంటే ఎందుకంటే రీసెర్చ్ బాగా అవుతుంది, చాలా డైనమిక్ రీసెర్చ్. సో కరెక్ట్ నంబర్ ఏంటి అనేది మనము రూల్ అవుట్ చేయలేం. సో లాజికల్ గా చూసుకున్నట్టయితే డెఫినెట్ గా డిఫరెంట్, అంటే న్యూస్ పేపర్స్ లో వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం కానీ ఆర్ ఏదైనా జర్నల్స్ కానీ ఆర్కైవ్స్ కానీ చూసినట్టయితే 400 to 500 బేసిక్ సైన్స్ ఇప్పటిదాకా గమనించడం జరిగింది. కానీ అది ఏంటి, అసలు ఏంటి, దాని మీనింగ్ ఏంటి అనేది ఇప్పటి వరకు మనం డీకోడ్ చేయలేకపోయాం. సో మరి ఇది ఏ డైరెక్షన్ లో రాశారు ఈ స్క్రిప్ట్ అంటే ఫ్రమ్ రైట్ టు లెఫ్ట్. ఇప్పుడు ఇండియాలో ఇట్ ఈస్ లెఫ్ట్ టు రైట్, మీకు అందరికీ తెలిసిందే. కానీ అప్పుడు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ లో ద డైరెక్షన్ ఆఫ్ రైటింగ్ ద స్క్రిప్ట్ వాస్ డెఫినెట్లీ ఫ్రమ్ రైట్ టు లెఫ్ట్. దిస్ ఇస్ రూల్డ్ అవుట్. Indus script is pictographic script, it is ruled out. 400 to 500 basic signs were observed, but what is their purpose is not known. And this is also ruled out that the direction of writing the Indus script is from right to left. అయితే ఈ ఇండస్ స్క్రిప్ట్ ఇప్పుడున్న ఇండియన్ లాంగ్వేజెస్ కి సంబంధించిన ఏ స్క్రిప్ట్ తో కంపేర్ చేయొచ్చు అనే డిబేట్ కూడా నడవడం జరిగింది హిస్టోరియన్స్ మధ్యలో. అయితే మెజారిటీ ఆఫ్ ద హిస్టోరియన్స్ ఒపీనియన్ ఏంటి అంటే ఈ ఇండస్ స్క్రిప్ట్ ఈ దేనికి దగ్గరలో ఉంటుందంటే ఏన్షియంట్ మోస్ట్ స్క్రిప్ట్ ఆఫ్ ద్రవిడియన్ లాంగ్వేజెస్. దీనికి దగ్గరలో ఉంది అని చెప్పి మెజారిటీ ఆఫ్ ద హిస్టోరియన్స్ చెప్తున్నారు. మరి ఇంకో తక్కువ శాతం హిస్టోరియన్స్ ఏమంటున్నారు అంటే ఇండస్ స్క్రిప్ట్ ఈజ్ రిలేటెడ్ టు ఏన్షియంట్ మోస్ట్ స్క్రిప్ట్ ఆఫ్ ఇండో ఆరియన్ లాంగ్వేజెస్, అంటే నార్త్ ఇండియాకి సంబంధించిన లాంగ్వేజెస్. ఈ లాంగ్వేజెస్ పుట్టడానికి ఏదో ఒక మదర్ లాంగ్వేజ్ ఉండాలి, దానికి ఒక మదర్ స్క్రిప్ట్ కూడా ఉంటుంది. తర్వాత ఉన్న పరిస్థితుల మూలంగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లాంగ్వేజెస్, డయలెక్ట్స్, దానికి సంబంధించిన స్క్రిప్ట్స్ కూడా ఎమర్జ్ అవ్వడం జరుగుతుంది. అది మీరు సోషియాలజీ అండ్ ఆంథ్రోపాలజీ ఆప్షనల్ తీసుకున్నట్టయితే మీకు ఇంకా మంచిగా అర్థమవుతుంది. సో కొంత మెజారిటీ ఆఫ్ ద హిస్టోరియన్స్ ఏమంటున్నారు, ఇండస్ స్క్రిప్ట్ లుక్స్ లైక్ ద ఏన్షియంట్ మోస్ట్ స్క్రిప్ట్ ఆఫ్ ద్రవిడియన్ లాంగ్వేజెస్ అని మెజారిటీ ఆఫ్ ద హిస్టోరియన్స్. ఏది నిజమనేది తెలియదు, బట్ వీ హ్యావ్ టు గో విత్ ద ఒపీనియన్ ఆఫ్ ఒపీనియన్ ఆఫ్ ద మెజారిటీ హిస్టోరియన్స్. అయితే కొంత శాతం హిస్టోరియన్స్ మాత్రం దే ఆర్ కంపేరింగ్ దిస్ విత్ ఇండో ఆరియన్ లాంగ్వేజ్, ఏన్షియంట్ మోస్ట్ స్క్రిప్ట్ ఆఫ్ ఇండో ఆరియన్ లాంగ్వేజెస్. So these are all the facts I wanted to explain today. I hope you have enjoyed today's session. Thank you so much. Vivek signing off. Bye.